హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను, బాగున్నారని కోరుకుంటున్నాను. గోరింటాక్ అంటే ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇంటి ముందట గోరింటాకు చెట్టు ఉండొచ్చో లేదో కూడా కమెంట్ చేయండి. అండ్ హేతీ బర్త్డే కోసం గోరింటాకు పెడదామని అనుకున్నాను. కోన్లు, మెహందీలు ఇవన్నీ అంటారా, అంతా ఏం అనిపించట్లేదు. సో నిద్రపోయాక పెట్టానమాట. మధ్యలో లేచి అలా చూసుకుంది. మార్నింగే లేచి స్నానం చేసి ఇలా దేవుడి గదిలోకి వచ్చి, అమ్మ నేను దేవుడితో మాట్లాడాలి, నువ్వు బయటికి వెళ్ళు, దేవుడి నీకు దండం పెట్టుకొని వస్తా అని చెప్పింది అనమాట. దండం పెట్టుకొని వచ్చాక కొన్ని ఫొటోస్ అయితే గుర్తుగా అలా షూట్ చేశాను. ఇక్కడ సరిగ్గా లేదంట స్పాట్, లోపలికి వెళ్ళి మెట్ల మీద దిగుదాం, డ్రా ఫాలో మీ అంటూ వెళ్ళింది. ఇలా వాళ్ళ చెల్లితో కొన్ని ఫొటోస్ దిగింది. ఆ రోజు హేతి కోసం సేమ్యా చేశాను. అది తన చేతులతో తనే ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చిందనమాట. వాళ్ళ నాన్న అయితే ఆ రోజు లేరు. ఇది ఫస్ట్ టైం అనమాట హేతి బర్త్డే రోజు వాళ్ళ నాన్న ఉండకపోవడం. ఏంటి అని మేము అందరం కూడా షాక్ అయ్యాము. ముందు రోజు అయితే మహానాడుకి వెళ్ళారు. 3 days అక్కడే ఉంటా అన్నారు, రానన్నారు. బర్త్డే మీరే చేయాలని అన్నారు. బట్ సడన్గా ఆ రోజు ఈవినింగ్ వరకు అయితే వచ్చేసారనమాట. రేపల్లె వెళ్ళి కేక్ కూడా తీసుకొచ్చారు. హేతి కోసం నేను 2 days ముందే ఇలా మేకప్ థీమ్తో కేక్ అయితే ఆర్డర్ చేశాను. తనే కోరింది నాకు మేకప్ థీమ్తో కేక్ కావాలనేసి, ఎందుకంటే తనకి మేకప్ పిచ్చి అనమాట. నేనైతే కేక్ ఎప్పుడు రేపల్లెలో ఆర్డర్ చేశాను. ఇప్పుడే కాదు, హేతి పుట్టిన ఇయర్ నుంచి నేను అక్కడే ఆర్డర్ చేస్తూ ఉన్నాను. రేపల్లెలో శ్రీ సాయి బేకరీ అనమాట. చాలా బాగా చేశారు. మనకి దగ్గరలో ఏరియాలో ఎక్కడా ఇలా చేయరు. చేసే తెనాలిలో చేశారు. తెనాలి చాలా లాంగ్ అయిపోతుంది, అది కాక రూట్ కూడా బాగోదు. రేపల్లె అంటారా, తొందరగా వెళ్ళి రావచ్చు. ఇది కూల్ కేక్ అయితే కాదు, నార్మల్ కేక్ అనమాట. కూల్ కేక్ ఇంట్లో ఎవరు తినరు, మేమందరం తినేది నార్మల్ కేకే. నార్మల్ కేక్ విత్ ఎగ్ అనుకుంటా, ఎగ్లెస్ కూడా చేస్తారనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా మా గల్లీలో వాళ్ళకి అండ్ ఆల్సో ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, ఇంకా ఫ్యామిలీతో ఇలా సింపుల్గా హ్యాపీ బర్త్డే అయితే చేసుకున్నాము. ఈ డ్రెస్ గుర్తుందా? లాస్ట్ ఒక షార్ట్లో ఇద్దరు వేసుకొని ట్రయల్ చేశారు. అదే డ్రెస్ అనమాట. తిరునాళ్ళకి ఈ డ్రెస్ వేస్తే మొత్తం పెంట పెంట అయిపోయేది. బట్ ఆ డ్రెస్ని అలా దాచిపెట్టి ఇలా బర్త్డేకి అయితే యూజ్ చేశాను. డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలా కేక్ కోసం కూడా కమెంట్ చేయండి. చిన్నప్పుడు అయితే ఆశ చాక్లెట్ తప్ప ఏమి ఉండేవి కాదు. అప్పుడప్పుడు రాను కొంచెం కొంచెంగా కేక్ అప్డేట్ అయ్యి వస్తూ ఉన్నాము. బట్ ఇప్పుడు థీమ్ కేక్స్ అంట చాలా వచ్చాయన్నమాట. ఇలా అయిపోయాక మను చూసారా, ఇస్తరాకులో అన్నం పెట్టుకొని పక్కన గ్లాస్ పెట్టుకొని ఇలా చేసింది అనుకున్నారా? అస్సలు కాదు. కేక్ మీద ఉన్న మేకప్ సెట్ ఒకటి తీసుకొచ్చి అది తింటూ ఆ గ్లాస్లో ఏమో 7 Up అలా తాగుతుంది. అలా మాత్రం మీరు అస్సలు చేయకండి. గిఫ్ట్స్ అయితే వాళ్ళ నాన్న తీసుకొచ్చారని చెప్పాను కదా, అందులో హెతికి పెద్ద గిఫ్ట్, మనకి చిన్న గిఫ్ట్ అనమాట. దానికోసం ఇద్దరు చాలాసేపు పోట్లాడుకున్నారు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా? కమెంట్ చేయండి. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హెతి మన బ్లాగ్.